తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం క్షేత్రస్థాయిలో గందరగోళానికి గురవుతున్నాయి. నార్కల్ జిల్లా బిజినపల్లి మండలం లింగసాన్పల్లి గ్రామంలో ఒక పేద కుటుంబం అధికారుల నిర్లక్ష్యం వల్ల రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. బిజినపల్లి మండలం లింగసాన్పల్లి గ్రామానికి చెందిన బోనాసి నాగమ్మ వారికి కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరైందని శాంక్షన్ లెటర్ ఇచ్చాక పాత గుడిసెను కూల్చి 5 లక్షల అప్పుతో బేస్మెంట్ పిల్లర్లను నిర్మించారు. అధికారుల వివరాల ప్రకారం బిల్లు కోసం ఫోటోలు అప్లోడ్ చేయబోతే 2008లో ఇల్లు మంజూరైనట్లు ఆన్లైన్లో చూపిస్తుందని అధికారులు బిల్లు ఆపేయడం జరిగింది. అనంతరం అప్పులు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి వేధిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని నాగమ్మ దంపతులు వేడుకుంటున్నారు. చిన్నపల్లి మండలం నాకు ఇంతవరకు పూర గుడిసే ఉన్నది. ఇల్లు వచ్చిందని చెప్పి శాంక్షన్ చేశారు. ఇల్లు శాంక్షన్ అయిందని చెప్పి అన్నారు. అన్నాక ఒక 3 నెలల కొలిగా తిరిగారు. ఇల్లు నీకు ఇల్లు శాంక్షన్ అయింది, ఇల్లు శాంక్షన్ అయింది అని చెప్పి ఇల్లు కూలగొట్టు అన్నారు. కూలగొట్టినాక ముగ్గు వచ్చిపోయారు. లీడర్లు వచ్చి ముగ్గు వేసారు. గవర్నమెంట్కి వెళ్ళి వచ్చి ముగ్గు వేసినాక బయట 5 లక్షల అప్పు తెచ్చిన. 5 లక్షల అప్పు తీసుకొచ్చి 5 లక్షల అప్పు బేస్మెంట్ లేపి పిల్లలు వచ్చిన. పిల్లలు స్లాబ్ లెవెల్ చేసిన. స్లాబ్ లెవెల్ అయినాక బిల్లు కావాలని మేడం దానికి వస్తే మేడం ఉండే ఏమన్నది, నీకు బిల్లు కాదు, పాత రేషన్ కార్డు వినా ఉంది, ఇల్లు బిల్లు వచ్చినట్టు చూపిస్తుంది కాదన్నారు. కాదన్నాక ఎమ్మెల్యే సార్ దానికి పోయినా. ఎమ్మెల్యే సార్ దానికి పోతే ఎమ్మెల్యే సార్ ఉండి చేస్తామన్నాడు. ఇంకా చేయలేదు. చేయనందుకు మళ్ళీ ఊళ్ళో లీడర్లను అడిగిన. లీడర్లను అడిగితే ముఖం మీద కొట్టినట్లే లీడర్లు ఏమంటారు, నువ్వు ఇంతవరకు టీఆర్ఎస్లో తిరిగినావు, నీకు కాంగ్రెస్ లీడర్లు అంటారు, నీకు బిల్లు కాదు, నీకు బిల్లు కాదు ఏది కాదని అంటారు. మొన్న మళ్ళీ ఎలక్షన్ల ముందర కూడా సార్ దానికి పోయినాం. సార్ దానికి పోతే బిల్లు చేస్తున్నాడు. ఇవాళ రేపు అని ఆపుతుర్రు. ఇంకా బిల్లు అయితే లేదు నాది ఇంతవరకు. మళ్ళీ సార్ చెప్పున్నా మా ఎమ్మెల్యే కుష్మల రాజేష్ రెడ్డి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను.